హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. మనం రెగ్యులర్గా కామన్గా వాడే వర్డ్ ఒకటి ఉంది, అందరం వాడతాం. కానీ కొంతమంది దాన్ని ఒకలాగా, ఇంకొంతమంది ఇంకొకలాగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో ఆ వర్డ్ ఏంటో తెలుసుకుందామా ఈరోజు. ఆ వర్డ్ ఏంటి అంటే ద అంటారు కొంతమంది. ఇప్పుడు నేను అన్నట్టు కొంతమంది ది అని అంటారు. మరి దీని ప్రొనౌన్సియేషన్ దనా దీనా అదేంటో ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వర్డ్కి రెండు ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి, రెండూ కరెక్టే. ఇందులో ఒకటి మాత్రమే కరెక్ట్ అని కాదు, ఓకే. కానీ సిచ్యువేషన్ని బట్టి యూజ్ చేస్తాం. ద అని ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దీన్ని కాన్సనెంట్స్ ముందు, అంటే ఏదైనా వర్డ్ కాన్సనెంట్తో స్టార్ట్ అయినప్పుడు దాని ముందు మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ని ద అని యూజ్ చేస్తాం. ద బుక్, ద చైర్, ద పెన్, ఓకే. సో ద అని యూజ్ చేస్తాం. సెకండ్ ప్రొనౌన్సియేషన్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ది. సో ఏదైనా వర్డ్ వవెల్తో స్టార్ట్ అయినప్పుడు, వవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయినప్పుడు, ఓకే, వవెల్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్స్ ముందు ది యూజ్ చేస్తాం. ది యాపిల్, ఓకే, ది ఐస్ క్రీమ్, ది ఇంక్ బాటిల్, ఓకే. సో ఇవేంటి అంటే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా మీకు? ద ఏమో కాన్సోనెంట్స్తో స్టార్ట్ అయిన వర్డ్స్ ముందు ద యూజ్ చేస్తాం, వవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయిన వర్డ్స్ ముందు ది యూజ్ చేస్తాం. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండొచ్చు కూడా మేబీ. ఇవి కాకుండా ఇంకొక బోనస్ టిప్, బోనస్ నోట్ ఏంటి అంటే ది అనే ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కసారి మనం కాన్సనెంట్స్ ముందు కూడా యూజ్ చేస్తాం, అంటే కాన్సనెంట్ సౌండ్స్ ఉన్న వర్డ్స్ ముందు కూడా యూజ్ చేస్తాం. అది ఎప్పుడు అంటే ఎంఫసైజ్ చేయడానికి, ఏదైనా విషయాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్పడానికి, ఎంఫసైజ్ చేయడానికి, ఎంఫసైజ్ చేసి చెప్పడానికి, ఓకే, మనం ఈ ది అనే సౌండ్ని అక్కడ యూజ్ చేస్తాం. వీటిని ఎంఫాటిక్ ప్రొనౌన్సియేషన్ అంటారు. అంటే ఇలా ప్రొనౌన్స్ చేయడానికి ఎంఫాటిక్ ప్రొనౌన్సియేషన్, ఎంఫసైజ్ చేయడానికి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ది బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే టీచర్ కాన్సనెంట్తో స్టార్ట్ అయిన వర్డ్, జనరల్గా అయితే ద టీచర్ అవ్వాలి, కానీ ఇక్కడ నేను ఎంఫసైజ్ చేస్తున్నాను, అంటే అక్కడ స్ట్రెస్ చేసి పలుకుతున్నాను, షీ ఈజ్ ది బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ మనం ది అనే సౌండ్ యూజ్ చేయొచ్చు, టీహెచ్ఈకి, ఓకే. సో ఈ రెండు ప్రొనౌన్సియేషన్స్ ఎప్పుడు ఏది వాడాలో మీకు అర్థమైందా? ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.